786 News Channel Media. Your voice, our report. నెల్లూరు చిన్న బజార్లో ఉన్న శ్రీ శ్రీ హజరత్ ఖాజా పీర్ మాలిక్ దర్గా 407 గంధ మహోత్సవం ఘనంగా జరిగింది. దర్గా పీఠాధిపతి యూసుఫ్ హుసేన్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. వేలాది మంది భక్తులు హాజరయ్యారు. అనంతరం అన్నదానం ఏర్పాటు చేశారు. రాబోయే రోజుల్లో దర్గా అభివృద్ధి మా లక్ష్యం, దర్గా కమిటీ వాళ్ళు తెలియజేశారు. కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. नज़रे करम खुदारा पीरों के पीर नज़रे करम खुदारा रोशन ज़मीर नज़रे करम खुदारा नज़रे करम खुदारा सरकार गौसे आज़म नज़रे करम खुदारा मेरा खालिका सबर दो मेरा खालिका सबर दो मैं फकीर हूँ तुम्हारा नज़रे करम खुदारा ऐ शाहे जीला नज़रे करम खुदारा ऐ मीरे मीरा नज़रे करम खुदारा नज़रे करम खुदारा सबका कोई न कोई दुनिया में आसरा सबका कोई न कोई दुनिया में आसरा है मेरा बजुज़ तुम्हारे मेरा बजुज़ వెల్కమ్ టు 786 న్యూస్ ఛానల్ మీడియా. ఈరోజు హజరత్ ఖాజా పీర్ మాలిక్ గారి 407 గంధ మహోత్సవం ఘనంగా జరుగుతుంది. వేలాది మంది భక్తులు హాజరై ఉన్నారు. ఈరోజు పీఠాధిపతి అయిన యూసుఫ్ మాలిక్ మాతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అస్సలాము వాలేకుమ్ అస్సలాం రహమతుల్లాహి వబరకాతు. ఈరోజు మన చిన్న బజార్లో గత 400 సంవత్సరాలుగా వెలిసి ఉన్న శ్రీ 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 హజరత్ ఖాజా పీర్ మాలిక్ రహమతుల్లాహి అలైహి సర్కార్ వారి 407వ గంధ మహోత్సవం మన హిందూ ముస్లిం సోదరులు కుల మతాలకు అతీతంగా ఐక్యమత్యంతో చేయటం అనేది చాలా సంతోషకరమైన విషయం. అల్హమ్దులిల్లా ఈరోజు మన స్వామివారు మన చిన్న బజార్లో వెలిసి ఉండటం, ఇక్కడ ఉండే వాళ్ళది ఇది మన సింహాపురికి ప్రజానికానికి ఎంతో అదృష్టమైన విషయం. ఇది ఈ రోజు ఎట్లా 3 రోజులు జరుగుతుంది కదా? 3 రోజులండి. రేపు ఈ రోజు గంధం మహోత్సవం, రేపు దీపారాధన మహోత్సవం మరియు జిక్రే ఇలాహి, ఎల్లుండి తహలీల్ కే ఫాతిహ తో ముగింపు జరుగుతుంది. లా ఇలాహ ఇల్లా అంతా సుబ్హానక ఇన్నీ కుంతు మినజ్ జాలిమీన్. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. ఖుల్ అఊజు బిర్బిన్నాస్ మలికిన్నాస్ ఇలాహిన్నాస్ మిన్ షర్రిల్ వస్వాసిల్ ఖన్నాస్ అల్లజీ యువస్విసు ఫీ సుదూరిన్నాస్ మినల్ జిన్నతి వన్నాస్. అస్సలాము అలైకుం. నా హిందూ ముస్లిం సోదరులందరికీ కూడా నేను కశ్మీర్ నుంచి ఇక్కడికి ఇచ్చేసి ఖాజా పీర్ బందే నవాజ్ గారి 407వ గంధ మహోత్సవాన్ని ఇక్కడ ముజావర్లు అయితేనేమి, శిష్య బృందం అయితేనేమి, ఫకీర్లు అయితేనేమి అందరూ కలిసి వేలాది మందిగా ఈ యొక్క స్వామి యొక్క కృపకి పాల్గొని ఉన్నారు. ఈ యొక్క స్వామి మహత్యాలు చాలా గౌరవమైనవి. ఎక్కడ ఏ ఆసుపత్రుల్లో కూడా ఏమి బాగా కానప్పుడు నేరుగా ఈ స్వామి దగ్గరికి వచ్చి, స్వామి నా బాధలు ఇలా ఉన్నాయి, నా కుటుంబ కష్టాలు ఇలా ఉన్నాయి, నా వ్యాపారం ఇలా ఉంది అని తక్షణమే తదాస్తు దేవతల్లాగా మహానుభావులైనటువంటి ఈ యొక్క దర్గాలో ఉన్నటువంటి ఆలు మొగలందరూ కూడా మీ యొక్క సమస్యల్ని తీర్చిదిద్ది మీ యొక్క కుటుంబంని మిమ్మల్ని సుఖ సంతోషాలు గావిస్తారని ఈ యొక్క దర్గా 407 సంవత్సరాల నుంచి ఇక్కడ వెలిసి ఉన్నది.
దీన్ని చాలా గొప్పగా ఇక్కడ ఉన్నటువంటి బంధుమిత్రులందరూ, ఈ ఏరియాలో ఉన్నటువంటి పెద్దలందరూ, ముస్లింలు, హిందువులు అందరూ కలుసుకునే పండగ చేసుకునేది ఇక్కడ ఒక పండగ వాతావరణం వెలసిల్లడానికి ఈ దర్గా ముజావళ్లకు, దర్గా ఫకీర్లకు, అలాగే తిరుగా నిర్వహించే నా యొక్క మిత్ర సోదరులందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అల్లాహుమ్మా సల్లి అలా సయ్యిదినా ముహమ్మదిన్ వలాలి సయ్యిదినా ముహమ్మదిన్ వబారిక్ వసల్లం. అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. ఖుల్ హువల్లాహు అహద్ అల్లాహుస్ సమద్ లం యలిద్ వలం యూలద్ వలం యకుల్ లహు కుఫువన్ అహద్. అస్సలాము అలైకుం. ఈ దర్గా పీఠాధిపతి అయినటువంటి శ్రీ యూసుఫుల్లా గారు ఇక్కడికి వచ్చినట్టు భక్తి జనానికి, అలాగే బంధుమిత్రులకు కూడా ఎంతో గౌరవించి అన్నదాన కార్యక్రమాలు నిర్వహించినటువంటి అన్నదాత సుఖీ భవ అన్నట్టుగా నేను ఈ యూసుఫుల్లా గారికి దీవిస్తున్నాను. అదే విధానంగా నా యొక్క శిష్యుడైనటువంటి 786 అధినేత ఫయాజ్ గారికి అదే విధానంగా మా పిల్లవాడైనటువంటి జమ్మ పులివెందల నుంచి ఈ యొక్క స్వామి యొక్క ఆశీస్సులు తీసుకునేదానికి వచ్చినటువంటి పులివెందల నా మిత్రుడు కరీముల్లా గారికి కూడా ఈ యొక్క స్వామి కృపలు ఎల్లప్పుడూ ఉండాలని, మీరందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించి మా యొక్క కష్టాల్ని తొలగించేదానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి పీఠాధిపతి గారిని నేను కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. అస్సలాము అలైకుం. షేక్ షబానా. ఈ దర్గాకి ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు? నేను చిన్నప్పటి నుంచి వస్తున్నాను. దర్గాలో మీరు ఎలా కోరికలు